వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అసలు ఏంది, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, వక్ఫ్ అంటే ఏంది, వక్ఫ్ బోర్డు ఏంది, అదేవిధంగా కొత్తగా ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లో చేసినటువంటి సవరణలు ఏంది, ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేసుకోబోతున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సర్చ్లో ఒక ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్ ఈస్ వక్ఫ్, అసలు వక్ఫ్ ఏంది, హౌ మెనీ వక్ఫ్ ప్రాపర్టీస్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా, వక్ఫ్ ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి మన ఇండియాలో. వక్ఫ్ అంటే బేసికల్గా ముస్లింకి సంబంధించినటువంటి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అల్లా పేరుతో చేసేటటువంటి భూదానం కానివ్వండి, లేకపోతే డబ్బులు కానివ్వండి, బంగారం కానివ్వండి, వాటిని వాళ్ళ కమ్యూనిటీలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు ఎప్పుడన్నా యూజ్ అవుతుంది, వాటిని యూజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి దారాలను లేకపోతే ఇచ్చినటువంటి భూములను చేసినటువంటి ఈ యొక్క పర్మనెంట్ డెడికేషన్ని వీళ్ళు వక్ఫ్ అంటారు. ఈ చేసినటువంటి ఈ యొక్క ఇచ్చినటువంటి ల్యాండ్స్ కానీ, చేసినటువంటి ఈ యొక్క అల్లా పేరుతో ఇచ్చినటువంటి ఈ యొక్క డబ్బులు కానీ, బంగారం కానీ, ఈ మొత్తాన్ని మేనేజ్ చేయడానికి వక్ఫ్ బోర్డు ఉంటుంది. అది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క బోర్డు అనేది మేనేజ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఈ వక్ఫ్ బోర్డ్స్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వక్ఫ్ ఆధీనంలో ఉన్నటువంటి ల్యాండ్స్ని, అదేవిధంగా ప్రాపర్టీస్ని మేనేజ్ చేసుకుంటూ దాని ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి సోదరులకు స్కూల్స్ కోసము, కాలేజీల కోసము, హాస్పిటల్స్ కోసము, అదేవిధంగా మద్రాసాలు నిర్మించడానికి, లేకపోతే వాళ్ళకు దర్గాలు నిర్మించడానికి, సో ఇలాంటి మంచి బెనిఫిట్స్ కోసం వాటిని యూజ్ చేయడము ఈ యొక్క వక్ఫ్ బోర్డు యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత, వాళ్ళ యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఈ వక్ఫ్ బోర్డులు ఏవైతే ఉన్నాయో వీటిని మేనేజ్ చేయడానికి సెంట్రల్ లెవెల్లో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అనేటివి ఉంటాయి. ఇవి సెంట్రల్ లెవెల్లో ఉంటుంది. ఇది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వక్ఫ్ బోర్డ్స్ని వీళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు. వక్ఫ్ బోర్డ్స్ కింద వక్ఫ్ ట్రిబ్యునల్స్ అనేటివి ఉంటాయి. ఈ వక్ఫ్ ట్రిబ్యునల్ ఏం చేస్తుంది అంటే ఎవరైనా వ్యక్తి వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తిని, లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి భూమిని ఈ వక్ఫ్ లాక్కుంది, లేకపోతే వాళ్ళు తీసేసుకున్నారు, ఇది నాది, దీనికి సంబంధించినటువంటి పేపర్లు ఉన్నాయి, భూపత్రాలు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, పట్టా పహానీలు ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయని చెప్పేసి కోర్టుకు వెళ్ళకుండా ఫస్ట్ ట్రిబ్యునల్స్కి వెళ్ళాలి. ట్రిబ్యునల్స్లో ఉన్నటువంటి ముస్లిం పెద్దలు కానీ, లేకపోతే లా ఎక్స్పర్ట్స్ కానీ అవి చూసి నిజంగానే ఇది ఓకే అనిపిస్తే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, లేదు అంటే వాళ్ళు రిజెక్ట్ చేసి పంపేయడం జరుగుతుంది. ఇక్కడి వరకే ఇప్పుడున్నటువంటి అధికారాలు. అంతకుమించి ఏ వ్యక్తి కూడా డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళి వక్ఫ్ బోర్డ్ అనేది నా ప్రాపర్టీ లాక్కుంది, లేకపోతే నాకు సంబంధించినటువంటి ఆస్తులు లాక్కుంది అని చెప్పేసి కోర్టులకు వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. సో మ్యాక్సిమం వెళ్ళరు, ట్రిబ్యునల్సే ఇవన్నీ కూడా మానిటర్ చేసుకుంటూ ఉంటాయి. సో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ జరిగినటువంటి క్రమంలో సెంట్రల్ గవర్నమెంట్ అనేది వక్ఫ్ దగ్గర విస్తృతమైన అధికారాలు ఉన్నాయి. ఏదైనా ఒక ప్రాపర్టీ, ఒక ల్యాండ్, ఒక ఎస్టేట్ చూపించి ఇది వక్ఫ్కు సంబంధించింది అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేసినట్లయితే వితౌట్ ఎనీ వెరిఫికేషన్ ఏం చేయకుండా వక్ఫ్ బోర్డ్ అనేది ఆ యొక్క ప్రాపర్టీని లాక్కునేటటువంటి అధికారాలు వక్ఫ్ బోర్డుకు ఉన్నాయని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కొన్ని సవరణలు అయితే చేయడం జరిగింది. ఈ సవరణల వల్ల ఏమవుతుంది అంటే ఏ వ్యక్తి అయినా తనకు సంబంధించినటువంటి ప్రాపర్టీ ఇల్లీగల్గా వక్ఫ్ అనేది తీసుకున్నట్లయితే డైరెక్ట్గా ట్రిబ్యునల్స్ కాకుండా డైరెక్ట్ కోర్టుకి వెళ్ళొచ్చు. కోర్టులోకి వెళ్ళి ఇప్పుడు మనం కేసు వేసుకోవచ్చు. అదేవిధంగా జిల్లా మెజిస్ట్రేట్ ఎవరైతే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఉన్నారో వాళ్ళ యొక్క వెరిఫికేషన్ తర్వాత మాత్రమే ఏదైనా ప్రాపర్టీ, ల్యాండ్, ఎస్టేటు వక్ఫ్ ఆధీనంలోకి తీసుకురావాలి. ఖచ్చితంగా వెరిఫికేషన్ అనేది జరగాలి. అంతేకాకుండా ఇంతకుముందు ఈ వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం ముస్లిం మెంబర్స్ మాత్రమే ఉండేవాళ్ళు. ఇక మీద నుంచి దానిలో నాన్ ముస్లిం మెంబర్స్ కూడా ఉంటారు. దాంతోపాటు వక్ఫ్ బోర్డు యొక్క CEO ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇంతకుముందు ముస్లిమే ఉండాలి, కానీ ఇక్కడ నుంచి నాన్ ముస్లిం కూడా ఆ యొక్క CEOగా ఉండేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత వక్ఫ్ బోర్డుకి ఎవరైనా దానం ఇవ్వాలంటే ఇంతకుముందు ఏ ముస్లిం అయినా ఇవ్వచ్చు, ముస్లిమేతరులు కూడా ఎవరైతే ముస్లిం
ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ ఫాలో అవుతారో, నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళ ఆస్తిని కానీ వాళ్ళకి సంబంధించినటువంటి భూములు కానీ వక్ఫ్కి ఇవ్వచ్చు. కానీ ఇక మీద నుండి వక్ఫ్కి మనం దానం ఇవ్వాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు 5 సంవత్సరాలు ఈ యొక్క ముస్లిమ్స్గా అయిపోయిన తర్వాత 5 సంవత్సరాలు అయిన తర్వాత మాత్రమే వాళ్ళు వాళ్ళ యొక్క భూమిని కానీ వాళ్ళు చేయాల్సినటువంటి దానాలు కానీ వక్ఫ్కి ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇంకొక విషయం, ఇప్పుడున్నటువంటి ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి పని ఏంటి అంటే, ఇంతకుముందు తీసుకున్నటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, భూములు ఏవైతే ఉన్నాయో, ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో వితౌట్ రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి వాటిని ఖచ్చితంగా ఒక సెంట్రలైజ్డ్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అనేది పోర్టల్ ఒకటి తీసుకొచ్చి ఆ పోర్టల్ లోపల రిజిస్ట్రేషన్ అయినటువంటి భూములు మాత్రమే ఆ యొక్క పోర్టల్లో ఉండాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్క డాక్యుమెంట్, ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్ అనేది ఈ యొక్క పోర్టల్ నుంచి అవ్వాలి. దానికోసం అని చెప్పేసి వాళ్ళు కొత్తగా ఒక పోర్టల్ అయితే తీసుకురావడం జరుగుతుంది. సో దాని ద్వారానే మొత్తం ఈ యొక్క వక్ఫ్కు సంబంధించినటువంటి ఆస్తులు, దానికి సంబంధించినటువంటి వివరాలు ఆ పోర్టల్లో వాళ్ళు పొందుపరచబోతున్నారు. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఇండియా లోపల వక్ఫ్ ప్రాపర్టీస్ 10 లక్షల ఎకరాలు ఉన్నాయంట. అంటే దాదాపుగా మన దేశంలో మొదటి 2 స్థానాల లోపల రైల్వే శాఖ, అదేవిధంగా రక్షణ శాఖ ఆస్తులు ఉంటాయి. దాని తర్వాత ఎక్కువ ఆస్తులు కలిగినటువంటి లీగల్ ఎంటిటీ ఏదైనా ఉందంటే అది వక్ఫ్ బోర్డు మాత్రమే. వీళ్ళ దగ్గర దాదాపుగా 10 లక్షల ఎకరాల భూములు ఉన్నాయంట. ఓకేనా, ఇది అధికారికంగా గవర్నమెంట్ చెప్తున్నటువంటి లెక్క. అసలు ఇన్ని ఇష్యూస్ ఎందుకు వచ్చినాయి, వీళ్ళకు ఉన్నటువంటి పవర్స్ వీళ్ళు ఏమైనా మిస్యూజ్ ఏమైనా చేసిరా అంటే, వీళ్ళు తమిళనాడులో ఉన్నటువంటి ఒక ప్లేస్ ఉంది తిరుచెందురై అనేది. ఆ విలేజ్ మొత్తాన్ని కూడా వక్ఫ్ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళు ఇది మాకు సంబంధించినటువంటి విలేజ్, ఈ భూమి మొత్తం మాది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజల మొత్తాన్ని కూడా వాళ్ళు ఖాళీ చేయించారు. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ హైదరాబాద్ మ్యారియట్ హోటల్ దగ్గర కూడా జరిగింది. హోటల్ మ్యారియట్ ఉన్నటువంటి ప్లేస్ కూడా వక్ఫ్ బోర్డుదే అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేయడం జరిగింది. ఇట్లా ఇండియాలో దాదాపుగా వీళ్ళు వాళ్ళ యొక్క పవర్స్ ఉపయోగించుకొని, వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలు ఉపయోగించుకొని చాలా వరకు ప్రాపర్టీస్ని, ల్యాండ్స్ని వాళ్ళు వాళ్ళవే అని చెప్పేసి క్లెయిమ్ చేస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వము వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలు అయితే వీళ్ళు తగ్గించడానికి ఈ యొక్క అమెండ్మెంట్స్ అయితే తేవడం జరిగింది. సో ఇట్లా మామూలుగా వీళ్ళు మొట్టమొదటిసారిగా ఈ యొక్క అమెండ్మెంట్ ఏదైతే బిల్ ఉందో వక్ఫ్ బిల్లును వాళ్ళు 1954లో ప్రవేశపెట్టడం జరిగింది. దాని తర్వాత వీళ్ళు 1995లో దీనికి సవరణలు చేసి అధికంగా వాళ్ళకైతే అధికారాలు ఇవ్వడం జరిగింది వక్ఫ్ బోర్డ్స్కి. సో వాళ్ళు ఏం చెప్తే అదే ఇంకా. సో వక్ఫ్ బోర్డు వెళ్ళి ఈ ప్లేస్ మాదే అంటే వాళ్ళదే అయిపోతుంది. సో ఇది ఈ ఊరు మాది, ఈ ప్లేస్ మాది, ఈ టెంపుల్ మాది. సో అలాంటి అధికారాలు ఆ యొక్క బిల్లులో వాళ్ళు పాస్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ 2013 లోపల మళ్ళీ ఒకసారి ఈ యొక్క వక్ఫ్ బోర్డ్స్కి వాళ్ళు అధికమైనటువంటి విస్తృతమైనటువంటి అధికారాలు ఇచ్చి ఇంకా కొన్ని ఆ యొక్క సవరణలు చేసి 2013లో కూడా మళ్ళీ ఒకసారి ఆ యొక్క బిల్లును వాళ్ళు పాస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు చేసినటువంటి ఈ సవరణలు ఏదైతే ఉన్నాయో దాని ద్వారా ఖచ్చితంగా దానం చేసేటటువంటి వ్యక్తిని వీళ్ళు ఏమంటారంటే వకీత్ అంటారు. సో ఆయన దానం చేసేటప్పుడు ఖచ్చితంగా ఆయన అంటే తెలిసి ఆయనకు ఇష్టం ఉంటేనే దానం చేయాలి. అదేవిధంగా మినిమం 5 సంవత్సరాలు ఖచ్చితంగా వాళ్ళు ముస్లిమ్స్ అయి ఉండాలి. దాంతో పాటుగా ప్రతి ఒక్క ప్రాపర్టీ ఏదైతే ఉందో అది ఈ సెంట్రలైజ్డ్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని ద్వారానే అవ్వాలి. ప్రాపర్టీ వాళ్ళు క్లెయిమ్ చేసుకునే ముందు జిల్లా మెజిస్ట్రేట్స్, కలెక్టర్ల యొక్క ఇన్వాల్వ్మెంట్ కంపల్సరీ. మీకు ఏదన్నా ఇష్యూస్ ఉన్నట్టయితే ట్రిబ్యునల్స్ నుంచి కాకపోతే డైరెక్ట్గా మీరు హైకోర్టుకి వెళ్ళొచ్చు. అదేవిధంగా దీనిలో ఇప్పుడు లేడీస్, ఇంతకుముందు ఏంటంటే ఈ యొక్క బోర్డ్స్ లోపల ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది లేకుంటుండే. సో ఉమెన్ ఎంపవర్మెంట్ కల్పించడానికి వీళ్ళు ఇప్పుడు ఉమెన్ని కూడా వీళ్ళు దీని లోపల ఇప్పుడు యాడ్ చేయబోతున్నారు ఈ యొక్క బోర్డ్స్ లోపల. అదేవిధంగా నాన్ ముస్లిమ్స్ కూడా ఈ యొక్క బోర్డ్ మెంబర్స్ అవ్వబోతున్నారు. సీఈఓగా కూడా నాన్ ముస్లిమ్స్కి వీళ్ళు ఇప్పుడు అవకాశం ఇవ్వబోతున్నారు. సో ఇలాంటి అమెండ్మెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క కొత్త బిల్, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అనేది తేవడం జరిగింది. సో దీని ద్వారా చాలా వరకు ఏంటంటే వీళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ఏమంటారు దాన్ని, ఎక్కువగా ఇచ్చినటువంటి అధికారాలు తగ్గించేసి దీని ద్వారా చాలామందికి బెనిఫిట్ చేద్దాము అనేటటువంటి ఉద్దేశంతో ఈ బిల్ తీసుకురావడం జరిగిందని చెప్తున్నారు. సో ఈ వీడియో మీకు నిజంగానే నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సర్చ్ లోకల్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.